నమస్కారం, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మంత్రులతో సీఎం రేవంత్ కీలక సమావేశం. మున్సిపల్ ఎన్నికలపై ప్రధానంగా చర్చ. ఈరోజు ఢిల్లీకి మంత్రి లోకేష్, కేంద్ర మంత్రులతో కీలక భేటీ. రైల్వే కోడూరుకు జనసేన త్రిసభ్య కమిటీ. 8 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఎమ్మెల్యే శ్రీధర్. మంత్రి అంబటి రాంబాబుపై ఇంటిపై దాడి. ఎమ్మెల్యే గల్లా మాధవ్ సహా 31 మందిపై కేసు నమోదు. శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు. అధికారులతో జిల్లా కలెక్టర్ ఎస్పీ సమీక్ష. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో డీసీసీ చీఫ్లు, ముఖ్య నేతలు కూడా పాల్గొంటారు. మున్సిపల్ ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నారు. నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అభ్యర్థులకు ఇప్పటికే బీఫారాలు అందజేయాలని నిర్ణయించారు. రెబల్స్ కు ఆయన స్వయంగా హామీ ఇచ్చే అవకాశం ఉంది. రేపటి నుంచి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన కొనసాగుతుంది. ఎన్నికల ప్రచారంతో పాటు హామీలు ఇవ్వడం, గత 2.5 ఏళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, చేసిన అభివృద్ధిని వివరించనున్నారు. రేపటి నుంచి ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన ఉండనుంది. రేపు మిర్యాలగూడలోని 5వ తేదీన చొప్పదండి, 6వ తేదీన నిజామాబాద్ రూరల్, 7వ తేదీన పరిగి, 8వ తేదీన భూపాల్పల్లి, 9న మెదక్లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. నేడు ఢిల్లీకి మంత్రి నారా లోకేష్ బయలుదేరి వెళ్లనున్నారు. ఈ రోజు మంత్రివర్గ సమావేశం అనంతరం లోకేష్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ రోజు రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న మంత్రి నారా లోకేష్ పార్లమెంట్ సభ్యులతో భేటీ అవుతారు. రేపు ఉదయం పార్లమెంటుకు మంత్రి నారా లోకేష్ వెళ్లనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, నిధుల విడుదలపై చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి కూడా వివరించనున్నారు. అనంతరం రేపు అర్ధరాత్రికి ఉండవల్లి నివాసానికి మంత్రి నారా లోకేష్ రానున్నారు. నేడు రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై పార్టీ నియమించిన కమిటీ విచారణ జరగనుంది. ఈ రోజు విచారణ కమిటీ ఎదుటకు హాజరు కావాలని అరవ శ్రీధర్ను ఆదేశించింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను మోసం చేశారంటూ ఒక మహిళ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో జనసేన త్రిసభ్య కమిటీ నియమించింది. ఈ రోజు పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ రైల్వే కోడూరులో పర్యటించనుంది. అయితే ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న అరవ శ్రీధర్ త్రిసభ్య కమిటీ ఎదుట హాజరవుతారా లేక హాజరు కారా అన్నది చూడాలి. అయితే ఆయన హాజరుతో సంబంధం లేకుండా నేడు రైల్వే కోడూరులో ఈ వ్యవహారంపై త్రిసభ్య కమిటీ విచారించనుంది. మంత్రి నారాయణ బృందం లండన్లో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా లండన్ నగరానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్, అభివృద్ధి ప్రణాళికలు, రవాణా సౌకర్యాలపై బృందం అధ్యయనం చేసింది. సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ గిన్ రిచర్డ్స్తో సమావేశమవగా ఆయన లండన్ మాస్టర్ ప్లాన్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం మంత్రి బాటర్సీ పవర్ స్టేషన్ను సందర్శించారు. అమరావతిలో పర్యాటక ప్రాజెక్టులు, రివర్ ఫ్రంట్ అభివృద్ధి, అంతర్జాతీయ క్రీడా నగర నిర్మాణం కోసం పలు ప్రాంతాలను పరిశీలించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. కాగా సోమవారం బృందం లండన్ చేరుకోగా మొదట లండన్ సిటీ మినియేచర్ ద్వారా
నగర నిర్మాణ తీరును పరిశీలించారు. అదేవిధంగా బ్యాటరీస్ పవర్ స్టేషన్ సందర్శించారు. దశాబ్ద కాలం పాటు విద్యుత్ ఉత్పత్తి చేసి మూతపడిన పవర్ స్టేషన్ ను ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఎలా అభివృద్ధి చేశారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా థేమ్స్ నది ఒడ్డున అత్యంత సుందరంగా ఆహ్లాదకర వాతావరణంలో ఐకానిక్ భవనంతో పాటు పర్యాటకుల గమ్యస్థానంగా బ్యాటర్సీ పవర్ స్టేషన్ ను తీర్చిదిద్దారని మంత్రి అభిప్రాయపడ్డారు. అమరావతిలో సైతం పర్యాటక ప్రాజెక్టులు పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నందున థేమ్స్ నది రివర్ ఫ్రంట్ ను పరిగణలోకి తీసుకునే అవకాశాలపై సంబంధిత వర్గాలతో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు గుంటూరు, విజయవాడలో పర్యటించనున్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. రేపు గుంటూరులోని అంబటి రాంబాబు నివాసానికి జగన్ చేరుకుంటారు. అక్కడ టీడీపీ శ్రేణుల దాడికి గురైన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. అనంతరం అంబటి రాంబాబు భార్య, కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. అనంతరం ఇబ్రహీంపట్నంకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేరుకుంటారు. జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు విసరడంతో పాటు బీభత్సం చేయడంతో ఆ కుటుంబాన్ని కూడా జగన్ పరామర్శిస్తారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ రెండు కుటుంబాలను వైసీపీ నేతలు పరామర్శించారు. అక్కడ పరిస్థితులను చూసి జగన్ తెలియజేశారు. ఘటన జరిగిన వెంటనే అంబటి, జోగి రమేష్ లకు ఫోన్ చేసి జగన్ పరామర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబు తన న్యాయవాది ద్వారా పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా దాని ఆధారంగా మొత్తం 31 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. ఫిర్యాదులో టీడీపీ కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు తన నివాసంపై దాడి చేసి కార్లు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పట్టాపురం పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావుపై కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దాడి ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు సంబంధిత ఆధారాలను సేకరిస్తున్నారు. ఇక మరోవైపు సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అంబటి రాంబాబును పోలీస్ కస్టడీకి అప్పగించాలంటూ నల్లపాడు పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై నేడు గుంటూరు కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబుపై పలు కేసులు నమోదయ్యాయి. కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతిస్తే ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి రాంబాబును విచారణ నిమిత్తం నల్లపాడు పోలీసులు గుంటూరుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ పరిణామాలతో రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది. అయిపోయింది. అబ్బాయి సార్ మొత్తం నీటి ఐఫోన్ ఎన్ని కింద 6 మొత్తం కూడా మొత్తం
నెల్లూరు జిల్లా వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డిపై 2 కేసులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కాకాని గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసులు నమోదయ్యాయి. తిరుమల లడ్డు వ్యవహారంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై 2 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి తిరుమల లడ్డు వ్యవహారంలో ప్రభుత్వ వైఖరిని చంద్రబాబును తప్పుపట్టడమే కాకుండా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విషయంలోనూ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై స్థానిక టీడీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులకు తాను భయపడబోనని కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ మరియు ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లలో త్రాగునీరు, మజ్జిగ సౌకర్యం నిరంతరాయంగా అందేలా చూడాలని కలెక్టర్ సూచించారు. ఎస్పీ సునీల్ శరణ్ మాట్లాడుతూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ స్థలాలను కేటాయించామని, ఘాట్ రోడ్లో భద్రతను పటిష్టం చేస్తున్నామని తెలిపారు. భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరిస్తున్నట్లు పేర్కొన్నారు. సామాన్య భక్తులకు త్వరగా దర్శనం కలిగేలా దర్శన వేళలు, ప్రత్యేక క్యూలైన్లపై ఎండోమెంట్ కమిషనర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉత్సవాల సమయంలో క్షేత్ర పరిసరాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా చూడాలని, అలాగే ముఖ్య కేంద్రాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. మద్యం కేసులో జోగి బ్రదర్స్ బెయిల్ రద్దు చేయాలని సిట్ పిటిషన్ నేడు విచారణ జరగనుంది. విజయవాడ ఎక్సైజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సిట్ అధికారులు జోగి బ్రదర్స్ బయట ఉంటే సాక్ష్యాధారాలను ధ్వంసం చేసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం జోగి బ్రదర్స్ ఈ కేసులో కండిషన్ బెయిల్పై ఉండడంతో వారి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసింది. సాక్షులను కూడా బెదిరించే అవకాశం ఉందని పేర్కొన్న సిట్ పిటిషన్ను నేడు ఎక్సైజ్ న్యాయస్థానం విచారించనుంది. ఇటీవల మద్యం కేసులో దాదాపు 2.5 నెలలకు పైగానే రిమాండ్ ఖైదీగా ఉండి కండిషన్ బెయిల్పై బయటకు వచ్చిన జోగి బ్రదర్స్ బెయిల్ రద్దు పిటిషన్పై నేడు ఎలాంటి తీర్పు వెలువడనున్నది ఆసక్తికరంగా మారింది.
సార్ ఈ అరెస్ట్ మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు సార్? పలు సమస్యలు వివాదాల్లో కూరుకుపోయిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు కొత్త అధ్యక్షుడు వచ్చారు. గెలాక్సీ క్లబ్ కు చెందిన అమర్నాథ్ హెచ్సీఏ నూతన అధ్యక్షుడిగా నియమితులయ్యారు. గతంలో హెచ్సీఏ జరిగిన ఎన్నికల్లో కేవలం 1 ఓటు తేడాతో జగన్మోహన్ రావు గెలిచారు. జగన్మోహన్ రావుకి 63 ఓట్లు రాగా అమర్నాథ్ కు 1 ఓటు తక్కువగా 62 ఓట్లు వచ్చాయి. దీంతో హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు బాధ్యతలు చేపట్టారు. అయితే శ్రీచక్ర అనే క్రికెట్ క్లబ్ ను సృష్టించి అక్రమ ఓటింగ్ పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆయనను అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. అప్పటి నుంచి హెచ్సీఏ వ్యవహారాలను హెచ్సీఏ అంబుడ్స్మన్ రిటైర్డ్ జస్టిస్ సురేష్ కుమార్ నిర్వహిస్తూ వచ్చారు. తాజాగా హెచ్సీఏ అధ్యక్షుడిగా అమర్నాథ్ నియమిస్తూ అంబుడ్స్మన్ తీర్పును వెలువరించారు. వారంలోని అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే స్టార్డమ్ సంపాదించాలనే తాపత్రయం యువతను పెడదారి పట్టిస్తోంది. వ్యూస్, లైక్స్ కోసం ప్రాణాలను పణంగా పెడుతూ ప్రమాదకరమైన విన్యాసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ యువకుడు రైలు పట్టాలపై పడుకుని రైలు తనపై నుంచి వెళ్తుండగా వీడియో తీసుకున్న ఘటన నెట్టింట కలకలం రేపుతోంది. ఈ ఘటనపై హైదరాబాద్ సిపి వీసీ సజ్జన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చికి పరాకాష్ట అంటే ఇదే. సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా యువత ఎలాంటి ప్రమాదకర పనులు చేస్తున్నారు. ఒక్క సెకండ్ తేడా జరిగినా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని కూడా ఆలోచించడం లేదు. ఇలాంటి మానసిక రోగులకు కౌన్సిలింగ్ అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ప్రమాదం జరిగి ప్రాణం పోతే ఆ కుటుంబం అనుభవించే బాధ వర్ణనాతీతమని సజ్జన సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆ వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు రైల్వే ట్రాక్ మధ్యలో బోర్లా పడుకుని ఉంటాడు. రైలు వేగంగా వస్తున్నా సరే ఏమాత్రం భయం లేకుండా అలాగే ఉంటాడు. వేగంగా వచ్చిన రైలు అతనిపై నుంచి దూసుకెళ్లిపోయిన తర్వాత ఆ యువకుడు ఏమీ జరగనట్లుగా నవ్వుతూ పైకి లేచాడు. చేసిన తప్పని చెప్పాల్సిన స్నేహితులు వీడియో తీస్తూ ప్రోత్సహించడం గమనార్హం. Allah. Video मैंने अभी आवाज तुला అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై టారిఫ్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్పై ఇంతకుముందు విధించిన ప్రతీకార టారిఫ్లను 25% నుంచి 18% తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడిన అనంతరం ఈ ప్రకటన వెలువడడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకీ ట్రంప్ తన ప్రకటనలో ఏమని పేర్కొన్నారంటే, ఈ ఉదయం భారత ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడడానికి గౌరవంగా భావిస్తున్నాను. మోదీ నా గొప్ప స్నేహితుల్లో ఒకరు. ఆయన భారత్లో అత్యంత శక్తివంతమైన నేత. మేము ఇవాళ ఫోన్ కాల్లో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. వాణిజ్యం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు తదితర అంశాలు చర్చకొచ్చాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసేందుకు మోదీ అంగీకరించారు. అమెరికా నుంచి, దాంతో పాటే వెనిజులా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబర్చారు. ఈ నిర్ణయం ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలుకుతుందని ఆశిస్తున్నాను. ప్రతి వారం వేల మంది చనిపోతున్న ఆ యుద్ధానికి ఈ నిర్ణయం చరమగీతం పాడుతుందని అనుకుంటున్నాను. అమెరికా తయారీ వస్తువుల కొనుగోలు పట్ల కట్టుబడి ఉంటామని ప్రధాని మోడీ మాటిచ్చారు. ఈ వాణిజ్యం దాదాపు $500 బిలియన్ వరకు ఉండొచ్చు. ఇందులో ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయం, బొగ్గు తదితర ఉత్పత్తులున్నాయి. భారత్తో అమెరికా అద్భుతమైన సంబంధాలు మరింత దృఢంగా ముందుకు పెడతాయి. నేను, ప్రధాని మోడీ ఈ ఒప్పందానికి ఓ రూపం కల్పించాం. ఇంతకు మించి ఎక్కువగా చెప్పలేమంటూ ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.